తాను ఎక్కడికి పారిపోలేదు, వ్యక్తిగత పనుల మీద బిజీగా ఉంటే పరారీలో ఉన్నట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు అన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనను వేధిస్తున్నారని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అన్యాయంగా తన భార్యను ఇరికించారని అన్నారాయన. అధికారులు తనకు సహకరిస్తే 7 నెలలు జైల్లో ఎందుకుంటాను అని ప్రశ్నించారు అనంతబాబు. కల్తీ నెయ్యి వ్యవహారంని డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం తనపై కావాలనే బురద జల్లుతోంది అన్నారు. నాకు నోటీస్ లేవులే. అందులో నాకు మన సుప్రీంకోర్టులో మొన్నటిదాకా డిఫాల్ట్ బెయిల్ ఉన్నాను, పర్మనెంట్ బెయిల్ చేసింది సుప్రీంకోర్టు. బెయిల్లో ఉన్నాను, నాకు కోర్టు బెయిల్ ఇచ్చింది, బెయిల్లో ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నన్ను మా కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు. ఏదో రకంగా ఈ కేసులో ఏదో ఇంకా ఇబ్బందులు పెట్టాలి, ఏదో చేయాలని చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈవేళ అన్యాయంగా మా భార్య మీద ఈవేళ అన్యాయంగా కేసు పెట్టిన సందర్భం. ఎందుకంటే ఈవేళ కూటమి ప్రభుత్వం ఒకటే చేస్తూ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, అనంతబాబు కుటుంబాన్ని వేధించాలి, వాళ్ళని స్లో చేయాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగం ఎలా చేశారు, మా భార్యని అన్యాయంగా ఇరికించారు. నాకు నిజంగా సహకరించుంటే, పోలీసు వారు కానీ సహకరించుంటే నేను 7 నెలలు జైల్లో ఉన్నానండి. ఒక రిమాండ్కి వెళ్ళిన వ్యక్తికి ఒక 90 రోజుల్లో బెయిల్ వచ్చే పరిస్థితి, 90 రోజుల ముందు కానీ 90 రోజులు దాటిన తర్వాత కానీ బెయిల్ వచ్చే పరిస్థితి. సుమారుగా 220 రోజులు పైబడి ఉన్నాను నేను జైల్లో. అంటే దాన్ని బట్టి ఆలోచించండి నాకు ఎవరు సహకరించారో. నాకు జరిగిన ఇష్యూని ఈవేళ క్యాస్ట్కి ఆపాదించి, రాజకీయానికి ఆపాదించి, రాజకీయ పార్టీకి ఆపాదించి, ఇంకా దారుణం ఏంటంటే జగన్ గారికి కూడా ఆపాదించి ఈవేళ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారంటే బాధేస్తూ ఉందండి. ఈ లడ్డు విషయంలో పూర్తిగా వాళ్ళు ప్రజల్లో చెడ్డొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈవేళ కూటమి ప్రభుత్వం. దాని గురించి ఈవేళ ఈ రకంగా నా భార్యను ఇరికించి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఈ రకంగా ఈ ఇష్యూని పైకి తీసుకొచ్చి మీడియాలోని యూట్యూబ్లోని వాళ్ళే సర్క్యులేట్ చేసి దీన్ని హైలైట్ చేసి దాన్ని పక్కకి మరుగుపెట్టేలాగా చేసి ప్రయత్నం. కేవలం దాకా అసెంబ్లీలో ఉన్నాను, నా పని మీద ఏదో వెళ్ళాను, నా కోర్టు పని మీద ఉంది, కోర్టుకి వెళ్ళాను, కోర్టులో ఉంటే కోర్టు పని మీద వెళ్ళాను, మీ ముందు ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తా ఉన్నాను. అదృశ్యం దేనికంటున్నాను, నాకు బెయిల్ మీద ఉంటే నాకెందుకు వస్తుంది అదృశ్యం?